Hello everyone, welcome to my channel Learn with Akash. This is the day 2 of learning HTML in 10 days. Today we will discuss about heading tags, paragraph tag, break tag, horizontal rule tag and text formatting tags. Before going to that HTML code రాయడానికి VS Code అయితే యూజ్ చేస్తున్నాను. VS Code ఓపెన్ చేసి అందులో డే 2 అనే ఫోల్డర్ క్రియేట్ చేశాను. ఫోల్డర్లో index.html అనే ఫైల్ క్రియేట్ చేశాను. ఈ ఫైల్లో Shift+1 క్లిక్ చేసి ఎంటర్ కొడితే HTML స్ట్రక్చర్ అనేది మనకు వస్తుంది. టైటిల్లో మనం డే 2 అని ఇచ్చుకుందాం ఆర్ హెడ్డింగ్స్ అని ఇచ్చుకుందాం. టైటిల్లో రాసింది ఎక్కడ డిస్ప్లే అవుతుంది అనేది కూడా చూపిద్దాం. మనం బాడీలో రాసే కంటెంట్ మాత్రమే మనకు బ్రౌజర్లో అనేది కనిపిస్తుంది, బ్రౌజర్లో డిస్ప్లే అవుతుంది. ఈరోజు మనం హెడ్డింగ్ ట్యాగ్స్ చూస్తున్నాం కాబట్టి హెడ్డింగ్స్ ట్యాగ్స్ గురించి నేర్చుకుందాం. HTMLలో మనకు 6 లెవెల్స్ ఆఫ్ హెడ్డింగ్ ట్యాగ్స్ ఉన్నాయన్నమాట. H1, H3, H2, H3, H4, H5, H6. 6 లెవెల్స్ ఆఫ్ హెడ్డింగ్ ట్యాగ్స్ ఉన్నాయి. ఈ 6 లెవెల్స్ ఆఫ్ హెడ్డింగ్ ట్యాగ్స్లో H1 అనేది లార్జెస్ట్ అండ్ ఇంపార్టెంట్, H6 అనేది స్మాలెస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్యాగ్ అంటే మనం ఏం చెప్పుకున్నాం, రైట్ యాంగులర్ ప్లేస్ అండ్ లెఫ్ట్ యాంగులర్ బేస్లో ఉండేదాన్ని ట్యాగ్ అని చెప్పుకున్నాం. ఒకసారి చూద్దాం. రైట్ యాంగులర్ ప్లేస్ అండ్ లెఫ్ట్ యాంగులర్ ప్లేస్ లోపల ట్యాగ్ నేమ్ H1. H1 అనేది హెడ్డింగ్ ట్యాగ్స్ అనేవి పేరు ట్యాగ్స్, అలాగే క్లోజింగ్ ట్యాగ్ కూడా ఉంటుంది, /H1. హెడ్డింగ్ లోపల మనం ఏదైతే రాయాలనుకున్నామో అది ఇవ్వాలి. సపోజ్ హెడ్డింగ్ 1 అని ఇచ్చా. దీని అవుట్పుట్ చూద్దాం. VS Codeలో అవుట్పుట్ చూడాలంటే రైట్ క్లిక్ చేసి ఇక్కడ ఓపెన్ విత్ లైవ్ సర్వర్ అని క్లిక్ చేయాలి. ఒకవేళ మీరు ఫస్ట్ టైం కనుక VS Code యూజ్ చేస్తున్నట్టయితే ఎక్స్టెన్షన్స్లో లైవ్ సర్వర్ అని ఈ లైవ్ సర్వర్ అనే ఎక్స్టెన్షన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. నేను ఇన్స్టాల్ చేసుకున్నా కాబట్టి ఇక్కడ ఇన్స్టాల్ అనేది ఏం కనిపించట్లేదు. మీరు ఫస్ట్ టైం కానీ ఇన్స్టాల్ చేస్తున్నట్లయితే ఇక్కడ లైవ్ సర్వర్ అనే ఎక్స్టెన్షన్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఒకసారి మన అవుట్పుట్ ఒకసారి చూద్దాం. ఓపెన్ విత్ లైవ్ సర్వర్, మనకు బ్రౌజర్ ఓపెన్ అయింది. బ్రౌజర్లో మనకి ఏం కనిపిస్తుంది, హెడ్డింగ్ 1 కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, టైటిల్లో మనం హెడ్డింగ్స్ అని ఇచ్చాం. ఆ టైటిల్లో ఇచ్చిన హెడ్డింగ్స్ మనకి ఎక్కడ డిస్ప్లే అయిందంటే ఇక్కడ వెబ్ పేజ్ యొక్క టైటిల్లో టాప్లో ఇక్కడ హెడ్డింగ్స్ అని డిస్ప్లే అయింది. మనం టైటిల్లో ఏదైతే ఇస్తామో అది వెబ్ పేజ్ టైటిల్గా యాక్ట్ అవుతుంది అనమాట. అలాగే మనం బాడీలో H1 ట్యాగ్ యూజ్ చేసాం. H1 ట్యాగ్ గెట్ అవుట్పుట్ హెడ్డింగ్ 1 మనకు ఇక్కడ బ్రౌజర్లో డిస్ప్లే అయింది. అలాగే రిమైనింగ్ 6 హెడ్డింగ్ ట్యాగ్స్ కూడా చూద్దాం. రిమైనింగ్ 5 హెడ్డింగ్ ట్యాగ్స్ కూడా మనం చూద్దాం. H2 VS Codeలో మనకు H2 అని క్లిక్ చేస్తే అవి ట్యాగ్స్ అనేవి అవి ఓపెన్ అయిపోతాయి అనమాట. హెడ్డింగ్ 2 H3, హెడ్డింగ్ 3 H4 ట్యాగ్, హెడ్డింగ్ 4 H5 ట్యాగ్, హెడ్డింగ్ 5, అలాగే లాస్ట్ వన్ అండ్ స్మాలెస్ట్ వన్ H6 ట్యాగ్, హెడ్డింగ్ 6. ఒకసారి మనం దీని అవుట్పుట్ అయితే చూద్దాం. ఓపెన్ విత్ లైవ్ సర్వర్. ఇక్కడ చూడండి, అవుట్పుట్ అనేది డిక్రీజింగ్ ఆర్డర్లో వచ్చింది. H6 అనేది స్మాలెస్ట్, H5 అనేది దానికంటే కొంచెం పెద్దది, H4 అనేది దానికంటే కొంచెం పెద్దది, H3 అనేది H4 కంటే కొంచెం పెద్దది, H2 అనేది H3 కంటే కొంచెం పెద్దది, హెడ్డింగ్ 1 అనేది అన్నిటికంటే పెద్దది, లార్జెస్ట్ వన్ అనమాట. హెడ్డింగ్ 1 అనేది లార్జెస్ట్ వన్ అండ్ హెడ్డింగ్ 6 అనేది స్మాలెస్ట్ వన్ అనమాట. ఇవే మనకు HTMLలో ఉన్న 6 హెడ్డింగ్ ట్యాగ్స్. ఈ హెడ్డింగ్ ట్యాగ్స్ మనం ఎందుకు యూజ్ చేస్తామంటే ఏదైనా మన వెబ్ పేజ్లో హెడ్డింగ్ డిక్లేర్ చేయాలనుకున్నప్పుడు హెడ్డింగ్ ట్యాగ్స్ని యూజ్ చేసుకొని హెడ్డింగ్ అనేది డిక్లేర్ చేస్తే అది బ్రౌజర్కి అర్థమవుతుంది అనమాట, ఇది హెడ్డింగ్ అని. అందుకోసం ఆ బ్రౌజర్ రీడబిలిటీ కోసం మనం హెడ్డింగ్ ట్యాగ్స్ అనేవి యూజ్ చేస్తాం. మనం పారాగ్రాఫ్ ట్యాగ్ గురించి చూద్దాం.
పారాగ్రాఫ్ ట్యాగ్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఏదైనా మన వెబ్ పేజ్లో ఒక టెక్స్ట్ని డిస్ప్లే చేయడానికి, అది కూడా ఒక పారాగ్రాఫ్ స్టైల్లో ఉండడానికి పారాగ్రాఫ్ ట్యాగ్ని యూజ్ చేస్తాం. పారాగ్రాఫ్ ట్యాగ్లో టెక్స్ట్ అనేది స్మాల్గా అలాగే బోల్డ్నెస్ ఉండదు, నార్మల్గా ప్లెయిన్గా ఉంటుందన్నమాట. ఒకసారి పారాగ్రాఫ్ ట్యాగ్ ఓపెన్ చేసి చూద్దాం. పారాగ్రాఫ్ ట్యాగ్ పీతో డినోట్ చేస్తాం. పి ఓపెన్ ట్యాగ్ లోపల ఓపెన్ ట్యాగ్ అండ్ క్లోజ్ ట్యాగ్ ఇన్ బిట్వీన్లో మనం కంటెంట్ అనేది రాస్తాం. కంటెంటే మనకు అవుట్పుట్లో డిస్ప్లే అవుతుంది అనమాట. దీంట్లో పారాగ్రాఫ్కి లోవర్ 20 అని మనం విఎస్ కోడ్లో ఇస్తే ఆ విఎస్ కోడ్లో 20 వర్డ్స్ ఉన్న ఒక పారాగ్రాఫ్ అనేది ఇస్తుంది శాంపిల్గా, ఎగ్జాంపుల్గా. ఆర్ లేదు మనం నార్మల్గా హలో వర్డ్ అని తీసుకుంటాం. దీని అవుట్పుట్ అనేది ఒకసారి మనం బ్రౌజర్లో చూద్దాం. ఓపెన్ విత్ లైవ్ సర్వర్. హలో వరల్డ్ అని నార్మల్గా బోల్డ్ ఏం లేకుండా నార్మల్ ప్లెయిన్ టెక్స్ట్ లాగా వచ్చింది స్మాల్ సైజ్లో. మనం పారాగ్రాఫ్ ట్యాగ్ ఇలా యూజ్ చేస్తాం. ఈ కంటెంట్ పారాగ్రాఫ్ అనే డిస్ప్లే చేయడానికి మనం పారాగ్రాఫ్ ట్యాగ్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసరికి బ్రేక్ ట్యాగ్ గురించి చూద్దాం. బ్రేక్ ట్యాగ్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఒక లైన్ని బ్రేక్ చేయాలనుకున్నప్పుడు లేదా ఒక కంటెంట్ని మనం బ్రేక్ చేయాలనుకున్నప్పుడు బ్రేక్ ట్యాగ్ అనేది యూజ్ చేస్తాం. బ్రేక్ ట్యాగ్ యూజ్ చేసిన తర్వాత ఉన్న కంటెంట్ మొత్తం న్యూ లైన్లోకి వస్తుంది అనమాట. ఒకసారి మనం దాని ఎగ్జాంపుల్ చూద్దాం. పారాగ్రాఫ్ ట్యాగ్ తీసుకొని పారాగ్రాఫ్ ట్యాగ్లో దిస్ ఈజ్ లైన్ 1 అండ్ అలాగే దిస్ ఈజ్ లైన్ 2 అని ఇచ్చాం. ఇప్పుడు దిస్ ఈజ్ లైన్ 1 అనేది ఒక లైన్లో రావాలి, అండ్ దిస్ ఈజ్ లైన్ 2 అనేది ఇంకొక లైన్లో రావాలన్నమాట. అలాంటప్పుడు మనం బ్రేక్ ట్యాగ్ యూజ్ చేస్తాం. మనకి ఎక్కడి నుంచి అయితే నెక్స్ట్ లైన్లోకి రావాలనుకుంటున్నామో దానికి ముందు మనం బ్రేక్ ట్యాగ్ ఉపయోగిస్తే సరిపోతుంది. బిఆర్ బ్రేక్ ట్యాగ్కి బిఆర్ అనమాట. బిఆర్ యూజ్ చేస్తే మనకు ఆఫ్టర్ ద బ్రేక్ ట్యాగ్ ఉన్న కంటెంట్ అంతా కూడా నెక్స్ట్ లైన్లోకి వస్తుంది అనమాట. ఒకసారి మనం దీని అవుట్పుట్ బ్రౌజర్లో చూద్దాం. రైట్ క్లిక్, ఓపెన్ విత్ లైవ్ సర్వర్. ఇక్కడ చూసుకోవచ్చు. దిస్ ఈస్ లైన్ 1 అనే ఒక లైన్లో ఉంది, దిస్ ఈస్ లైన్ 2 అని ఇంకొక లైన్లో ఉంది. ఫర్ సపోజ్ మనం బ్రేక్ ట్యాగ్ తీసేస్తే అవుట్పుట్ చూడండి. దిస్ ఈస్ లైన్ 1, దిస్ ఈస్ లైన్ 2 అని ఒకే లైన్లో ఉంది. మనం బ్రేక్ ట్యాగ్ పెడితే దిస్ ఈస్ లైన్ 1 ఒక లైన్లో ఉంది, దిస్ ఈస్ లైన్ 2 అనేది ఇంకొక లైన్లో ఉంది. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ మనం పారాగ్రాఫ్ చూసాం, అలాగే దేనికైనా కూడా లైన్ బ్రేక్ అవ్వాలనుకున్నప్పుడు, కంటెంట్ బ్రేక్ అవ్వాలనుకున్నప్పుడు బిఆర్ ట్యాగ్ యూజ్ చేసి న్యూ లైన్లోకి తెచ్చుకుంటాం. దిస్ ఈస్ అబౌట్ బ్రేక్ ట్యాగ్. మనం హారిజంటల్ రోల్ గురించి చూద్దాం. హారిజంటల్ రోల్ ట్యాగ్ వచ్చేసరికి హెచ్ఆర్ ట్యాగ్. మనం హెచ్ఆర్ ట్యాగ్ని యూజ్ చేసుకొని ఒక లైన్ని హారిజంటల్ రోని క్రియేట్ చేయొచ్చు అనమాట. హారిజంటల్ రో క్రియేట్ చేయడం ద్వారా కంటెంట్ని మనం డిఫరెంట్ సెక్షన్స్గా డివైడ్ చేసుకోవచ్చు. ఒకసారి మనం అది కూడా చూద్దాం. నేను ఫర్ సపోజ్ హెడ్డింగ్ ట్యాగ్స్ అనేవి తీసుకుంటున్నాను. నేను లైక్ నేను దాన్ని కాపీ చేసి 5 శాంపుల్స్గా తీసుకుంటున్నాను. 5 హెడ్డింగ్ ట్యాగ్స్ తీసుకున్నాను. అలాగే పారాగ్రాఫ్ ట్యాగ్లో ఓ 50 వర్డ్స్ ఉండే పారాగ్రాఫ్ని తీసుకుంటున్నాను. లోవర్ 50 వర్డ్స్ ఉండే పారాగ్రాఫ్ అనేది వచ్చింది. ఇప్పుడు నేను ఈ రెండింటిని డివైడ్ చేయాలనుకుంటున్నాను. హెడ్డింగ్ అనేది ఒక సెక్షన్, పారాగ్రాఫ్ అనేది ఇంకో సెక్షన్. అలాంటప్పుడు హెచ్ఆర్ ట్యాగ్ యూజ్ చేస్తే ఆ రెండింటి మధ్య ఒక లైన్ అనేది వస్తుంది, హారిజంటల్ లైన్ అనేది వస్తుంది. ఒకసారి మనం దీన్ని అవుట్లో ఓపెన్ చేసి చూద్దాం. రైట్ క్లిక్, ఓపెన్ విత్ లైవ్ సర్వర్ క్లిక్ చేస్తే మనం బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. చూడండి, నేను 5 హెడ్డింగ్ ట్యాగ్స్ ఇచ్చాను. 5 హెడ్డింగ్ ట్యాగ్స్ ఇక్కడ డిస్ప్లే అయ్యాయి. అలాగే 50 వర్డ్స్ ఆఫ్ పారాగ్రాఫ్ ఇచ్చాను. 50 వర్డ్స్ పారాగ్రాఫ్ డిస్ప్లే అయింది. ఆ రెండింటి మధ్య హారిజంటల్ హారిజంటల్ లైన్ అనేది డిస్ప్లే అయింది. ఆ రెండింటిని డివైడ్ చేసింది అనమాట. ఇలాగ మనం కంటెంట్ని డిఫరెంట్ సెషన్స్గా డివైడ్ చేయాలనుకున్నప్పుడు హెచ్ఆర్ ట్యాగ్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసరికి టెక్స్ట్ ఫార్మాటింగ్ ట్యాగ్స్ అనమాట. టెక్స్ట్ ఫార్మాటింగ్ ట్యాగ్స్ని యూజ్ చేసుకొని మనం మన కంటెంట్లో ఉన్న టెక్స్ట్ని డిఫరెంట్ స్టైల్గా ఫార్మాట్ చేస్తాం అనమాట.
ఒకసారి అవి చూద్దాం. నేను ఫస్ట్ ఒక పారాగ్రాఫ్ ట్యాగ్ తీసుకున్నాను. పారాగ్రాఫ్ ట్యాగ్లో హలో వరల్డ్ అని పెట్టాను. ఒకసారి దీని అవుట్పుట్ చూద్దాం. హలో వరల్డ్ అని పారాగ్రాఫ్ స్టైల్లో ఇచ్చింది. అలాగే మనం బోల్డ్ ట్యాగ్ అంటే టెక్స్ట్ ఫార్మాటింగ్ ట్యాగ్లో ఫస్ట్ ట్యాగ్ అనమాట బోల్డ్. బీ ఫర్ బోల్డ్. బోల్డ్ ట్యాగ్ యొక్క సింటాక్స్ వచ్చేసరికి బి అనమాట. బిలో హలో వరల్డ్ అని పెట్టా. ఒకసారి దీని అవుట్పుట్ చూద్దాం. దాని ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ చూడండి. ఫస్ట్ పారాగ్రాఫ్లో యూజ్ చేసిన హలో వరల్డ్ అని వచ్చేసరికి నార్మల్గా ప్లెయిన్గా వచ్చింది. అలాగే బోల్డ్ ట్యాగ్లో యూజ్ చేసింది మాత్రం బోల్డ్ అయింది. చూడండి కొంచెం డార్క్గా ఉంది, థిక్ అయింది. అలాగే మనం నెక్స్ట్ టెక్స్ట్ ఫార్మాటింగ్ ట్యాగ్ చూద్దాం. అది కూడా స్ట్రాంగ్. హలో వరల్డ్ అని పెట్టా. సరే అవుట్పుట్ చూద్దాం. హలో వరల్డ్ అనేది ఆ లైన్లోనే కంటిన్యూ అయింది, ఎందుకంటే అది ఇన్లైన్ లెవెల్ ఎలిమెంట్ అనమాట. అది పారాగ్రాఫ్ అనేది బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ అనమాట. ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ మనం నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం. ఫస్ట్ న్యూ లైన్లోకి రావాలంటే మనం ఇందాక ఏం చెప్పుకున్నాం, బ్రేక్ ట్యాగ్. ఇక్కడ పిఆర్ అని ఉపయోగిస్తే బ్రేక్ ట్యాగ్ యూజ్ చేస్తే హలో వరల్డ్ అనేది న్యూ లైన్లోకి వచ్చింది అనమాట. ఓకే, ఈ రెండు బోల్డ్ ట్యాగ్ అన్న స్ట్రాంగ్ ట్యాగ్ అన్న సేమ్, బట్ స్ట్రాంగ్ అనేది సిమాంటిక్ ట్యాగ్, బోల్డ్ అనేది నాన్ సిమాంటిక్ ట్యాగ్. సిమాంటిక్ ట్యాగ్కి నాన్ సిమాంటిక్ ట్యాగ్ డిఫరెన్స్ కూడా నెక్స్ట్ వీడియోస్లో మనం చూద్దాం. అంటే సిమాంటిక్ ట్యాగ్స్ అంటే బ్రౌజర్కి కొంచెం మీనింగ్ఫుల్ వేలో చెప్తుంది అనమాట, స్ట్రక్చర్డ్ వేలో ఉంటుంది అనమాట. నెక్స్ట్ టెక్స్ట్ ఫార్మాటింగ్ ట్యాగ్ వచ్చేసరికి ఇటాలిక్ అనమాట. ఇటాలిక్ ఫర్ ఇటాలిక్. దీంట్లో మనం హలో వరల్డ్ అని పెట్టి చూద్దాం. ఒకసారి అవుట్పుట్ చూద్దాం. అవుట్పుట్లో చూడండి హలో వరల్డ్ అని ఇటాలిక్ స్టైల్లో వచ్చిందనమాట. ఇవి కూడా బ్రేక్ ట్యాగ్ యూజ్ చేసి న్యూ లైన్లో తెచ్చుకుందాం. ఓకే, దిస్ ఈస్ ఫర్ ఇటాలిక్ ట్యాగ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఎంపసైజ్డ్ అని ఇంకో ట్యాగ్ ఉంటుందన్నమాట. అది కూడా సిమాంటిక్ ట్యాగే. లైక్ వర్క్ ఎలా అవుతుందంటే ఇటాలియన్ ట్యాగ్ లాగా వర్క్ అవుతుంది, ఇటాలిక్ ట్యాగ్ లాగా. ఒకసారి అది కూడా చూద్దాం. ఈఎం ఫర్ ఎంపసైజ్డ్. ఈఎం ఫర్ ఎంపసైజ్డ్ అనమాట. ఎంపసైజ్డ్ కూడా ఇటాలిక్ స్టైల్ లాగా వర్క్ అవుతుంది అనమాట. కాకపోతే ఇది సిమాంటిక్ ట్యాగ్ అనమాట. దీనిలో కూడా మనం హలో వరల్డ్ అని పెట్టి అవుట్పుట్లో చూద్దాం. ఒకసారి హలో వరల్డ్ అని వచ్చింది. బ్రేక్ ట్యాగ్ యూజ్ చేసి మనం న్యూ లైన్లో తెచ్చు. సార్ అవుట్పుట్ చూడండి, హలో వరల్డ్ అని న్యూ లెవెల్లోకి వచ్చింది. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి స్మాల్ అనమాట. స్మాల్ ట్యాగ్ యూజ్ చేసుకొని సార్ అవుట్పుట్ చూద్దాం. టెక్స్ట్ని మనం స్మాల్ చేయొచ్చు అనమాట. ఓకే, వీటన్నిటితో పోల్చుకుంటే స్మాల్ ట్యాగ్లో ఉన్న టెక్స్ట్ కొంచెం చిన్నగా ఉందన్నమాట, స్మాల్ అయిందన్నమాట. స్మాల్ ట్యాగ్ యూజ్ చేసి మనం టెక్స్ట్ని స్మాల్ చేయొచ్చు అనమాట. దీన్ని కూడా బిఆర్ ట్యాగ్ యూజ్ చేసి నెక్స్ట్ లైన్లో తెచ్చుకుందాం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అండర్లైన్ అనమాట. అండర్లైన్, యూ ఫర్ అండర్లైన్. యూ ట్యాగ్ యూజ్ చేసి టెక్స్ట్కి అండర్లైన్ పెట్టొచ్చు అనమాట. ఇక్కడ కూడా హలో వరల్డ్ అని యూజ్ చేశాను. అవుట్పుట్ ఒకసారి చూద్దాం. రైట్ క్లిక్, ఓపెన్ విత్ లైన్ సర్వర్. చూడండి, ఈ టెక్స్ట్కి అండర్లైన్ అనేది యాడ్ అయింది. అంటే అండర్లైన్ ట్యాగ్ యూజ్ చేసి మనం టెక్స్ట్కి అండర్లైన్ యూజ్ చేయొచ్చు అనమాట. బ్రేక్ ట్యాగ్ పెట్టి అది కూడా నెక్స్ట్ టైంలో తెచ్చుకుందాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి మార్క్ ట్యాగ్ అనమాట. ఈ మార్క్ ట్యాగ్ని యూజ్ చేసి మనం టెక్స్ట్ని హైలైట్ చేయొచ్చు అనమాట. ఒకసారి దీని అవుట్పుట్ చూద్దాం. చూడండి, హలో వరల్డ్ అనేది బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై అయింది ఎల్లోగా. అది బై డిఫాల్ట్ కలర్ అనమాట. ఈ మార్క్ ట్యాగ్ యూజ్ చేసుకొని మనం టెక్స్ట్ని హైలైట్ చేయొచ్చు అనమాట. అందుకు మనం మార్క్ ట్యాగ్ యూజ్ చేసుకుంటాం. ఇది కూడా బ్రేక్ చేసి నెక్స్ట్ టైంలో తెచ్చుకుందాం. హలో వరల్డ్. అలాగే నెక్స్ట్ ట్యాగ్ వచ్చేసరికి సూపర్ స్క్రిప్ట్, సబ్స్క్రిప్ట్ అని ఉంటాయి. మనం ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్లో చూసుకున్నట్లయితే 5² 2² x² అలా చేస్తాం కదా. పైన స్క్వేర్ రావడానికి సూపర్ స్క్రిప్ట్ యూజ్ చేస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ పారాగ్రాఫ్ ట్యాగ్లో నేను సమ్ x² రావాలనుకుంటున్నాను. x2 అవుట్పుట్ చూద్దాం. x2 అని వచ్చింది. కానీ స్క్వేర్ అనేది పైన రావాలంటే ఆ 2 దగ్గర సూపర్ స్క్రిప్ట్ అని పెట్టాలన్నమాట. సూపర్ స్క్రిప్ట్ SUP ఫర్ సూపర్ స్క్రిప్ట్, SUP అని ట్యాగ్ యూజ్ చేయాలి. ఓకే, ఒకసారి అవుట్పుట్ చూద్దాం. చూడండి, x² అని క్లియర్గా మనకి ఎక్కడ కనిపిస్తుంది.
ఎక్స్పోనెన్షియల్లోకి వెళ్ళిపోయింది అనమాట. అలాగే సబ్స్క్రిప్ట్ ఉందన్నమాట. సబ్స్క్రిప్ట్ అంటే మనకు లాగుల్లో యూజ్ చేసినప్పుడు 2 log 2 అని బేస్లో వస్తుంది అనమాట 2. ఒకసారి అది కూడా చూద్దాం. సబ్స్క్రిప్ట్ ఒకసారి అవుట్పుట్ చూద్దాం. పైది సూపర్ స్క్రిప్ట్, కిందది సబ్స్క్రిప్ట్. ఎక్స్ బేస్ 2 అని వచ్చింది. ఓకే, ఒకసారి 2లో 2 అనేది బేస్లో వచ్చింది, అందుకు సబ్స్క్రిప్ట్ యూజ్ చేస్తాం అనమాట. అది సూపర్ సబ్స్క్రిప్ట్ డిఫరెన్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి డిలీట్ ట్యాగ్ అనమాట. డిలీట్ ట్యాగ్ని యూజ్ చేసి మనం టెక్స్ట్ని స్ట్రైక్ చేయొచ్చు అనమాట. ఒకసారి డిలీట్ ట్యాగ్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. డిలీట్ ట్యాగ్ నేమ్ వచ్చేసరికి డిఈఎల్ అని. ఇందులో మనం హలో ఆల్ పెడదాం. సో దీని అవుట్పుట్ చూద్దాం. హలో ఆల్ చూడండి, స్ట్రైక్ త్రూ అయింది. ఇలా స్ట్రైక్ అవడానికి మనం డెల్ ట్యాగ్ యూజ్ చేస్తాం అనమాట. డెల్ ఫర్ డిలీట్. లాస్ట్ ఒకసారి మన టెక్స్ట్ ఫార్మాటింగ్ ట్యాగ్స్ని రివైజ్ చేద్దాం. ఒకసారి అవుట్పుట్ చూద్దాం. పారాగ్రాఫ్ ట్యాగ్ యూజ్ చేసి పారాగ్రాఫ్ చేసాం నార్మల్గా. బోల్డ్ ట్యాగ్ బి యూజ్ చేసి మనం టెక్స్ట్ని బోల్డ్ చేసాం. అలాగే స్ట్రాంగ్ ట్యాగ్ని యూజ్ చేసి టెక్స్ట్ని స్ట్రాంగ్ చేసాం. స్ట్రాంగ్ అన్న బోల్డ్ అన్న ఒకటి, కాబట్టి అది సిమెంటిక్ ట్యాగ్, అది నాన్ సిమెంటిక్ ట్యాగ్. నెక్స్ట్ ఇటాలిక్ ట్యాగ్ యూజ్ చేసి టెక్స్ట్ని ఇటాలిక్ స్టైల్లోకి చేంజ్ చేసాం. అలాగే ఎంపసైజ్ ట్యాగ్ని యూజ్ చేసి టెక్స్ట్ని ఇటాలిక్ స్టైల్లోకి చేంజ్ చేసాం. అలాగే స్మాల్ ట్యాగ్ యూజ్ చేసి టెక్స్ట్ని స్మాల్ చేసాం. అండ్ నెక్స్ట్ అండర్లైన్ ట్యాగ్ యూజ్ చేసి టెక్స్ట్కి అండర్లైన్ యాడ్ చేసాం. అలాగే మార్క్ ట్యాగ్ యూజ్ చేసి టెక్స్ట్ని హైలైట్ చేసాం. అలాగే సబ్స్క్రిప్ట్ని యూజ్ చేసి పైన ఎక్స్పోనెన్షియల్గా స్క్వేర్ యాడ్ చేసాం. అలాగే సబ్స్క్రిప్ట్ని యూజ్ చేసి 2 log 2 బేస్లో 2 పెట్టాం. అలాగే డెల్ ట్యాగ్ని యూజ్ చేసి టెక్స్ట్ని స్ట్రైక్ త్రూ చేసాం. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టెక్స్ట్ ఫార్మాటింగ్ ట్యాగ్స్. టుడే జరిగిన ఈ టాపిక్స్తో అన్నీ కలిపి మనం ఫర్ ఎగ్జాంపుల్గా ఒక ప్రాక్టీస్ కోసం ఒక రెజ్యూమ్ టెంప్లెట్ని తీసుకొచ్చాను. ఈ రెజ్యూమ్ టెంప్లెట్ని మనం ఈరోజు టుడే డిస్కస్ చేసిన హెడ్డింగ్ ట్యాగ్స్తో, పారాగ్రాఫ్ ట్యాగ్స్తో, బ్రేక్ ట్యాగ్తో, అలాగే హారిజంటల్ రోల్ ట్యాగ్తో, టెక్స్ట్ ఫార్మాటింగ్ ట్యాగ్స్తో మనం ఒక శాంపిల్ రెజ్యూమ్ని అయితే బిల్డ్ చేయొచ్చు. ఒకసారి HTMLతో ఒకసారి ట్రై చేసి చూడండి. Okay, this is all about today's class. We will discuss more in next class. Thanks for watching. Please do like, share and subscribe to our channel, and that is about today.